హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో సగం సగం చూడకుండా ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి వాచ్ అవర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మా క్యూటమ్మ బర్త్డే. సో ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు అయితే అనుకోకండి, ఆగస్ట్ 18కి అయితే మా క్యూటమ్మ బర్త్డే. వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఇంకా ఆ రోజు వచ్చిందంటే, ఆ రోజే కాదు, ఆగస్ట్ వచ్చిందంటే పండగే పండగ మాకైతే. అలాగే మే వచ్చిందంటే కూడా పండగ, ఎందుకంటే పెద్ద బిడ్డ పుట్టింది మేలోనే కాబట్టి. ఇంకా ఆగస్ట్ ఏంటంటే నాది, మా ఆయనది, మా క్యూటమ్మ బర్త్డే, అలాగే మా యానివర్సరీ, ఇవన్నీ ఆగస్ట్ అనమాట. ఆగస్ట్ వచ్చిందంటే అసలు అంతే, ఇంకా సెలబ్రేషన్స్ అనమాట. షాపింగ్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది మాదైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ అయితే చూస్తున్నారు కదా, బ్లాక్ ఫారెస్ట్, మా అందరి ఫేవరెట్ అనమాట. ఇంకా ఇప్పుడు మా క్యూటమ్మ బర్త్డే వచ్చేసి ఆగస్ట్ వచ్చింది కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. స్కూల్కి మార్నింగ్ వెళ్ళేసి చాక్లెట్స్ అలా పంచేసి తర్వాత ఈవినింగ్ వచ్చి ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. పాపం మా స్వీట్ ఆఫ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో పుట్టింది కాబట్టి స్కూల్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎవ్రీ టైం చాలా ఫీల్ అవుతుంది అనమాట. నాకు స్కూల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే ఇంకేం చేస్తాం, అది సమ్మర్ కాబట్టి ఏం చేయలేం కదా. కానీ ఈవినింగ్ వచ్చేసి పిల్లలందరూ వచ్చేసారనమాట. అలా సెలబ్రేట్ చేసుకుంటాము. సేమ్ ఇలా ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అలా ఉంటుంది. కాకపోతే మార్నింగ్ టైం స్కూల్ మాత్రమే మిస్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా క్యూటమ్మ కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇంకా యాజ్ యూజువల్ పిల్లలు అయితే వచ్చేసారు. అలాగే మా మమ్మీ, అలాగే మా సిస్టర్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు మా క్యూటమ్మ వేసుకున్న డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఆ సెలెక్ట్ చేసింది ఎవరంటే ఆమెనే కాబట్టి తనకైతే చాలా నచ్చింది. ఎల్లో కలర్ ఫ్రాక్ అని చెప్పేసి. హెవీ డ్రెస్సెస్ అయితే మా పిల్లలు అస్సలు లైక్ చేయరు, ఉన్నా వేసుకోరు కాబట్టి ఇంకా ఇలా సింపుల్గా తీసుకుంటేనే బెటర్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట. తనైతే తన ఇష్టంతో సెలెక్ట్ చేసుకున్న ఫ్రాక్ ఇది చాలా నచ్చింది కాబట్టి అలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా పెద్ద పెద్ద గాగ్రాస్, ఫ్రాక్స్ వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇలా కేక్ కట్ అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. మా క్యూటమ్మ బర్త్డేకి వచ్చేసి తనకి ఏం గిఫ్ట్ కావాలో అనేది కూడా వాళ్ళ డాడీతో చెప్పేసి తనైతే ఒక గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని బుక్ అయితే చేసి పెట్టుకుందనమాట. అది బుక్ చేసింది అయితే వచ్చింది. మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అమ్మ ఇంత పెద్దది బుక్ చేసుకున్నదా అని అనుకుంటారు. సో అదేంటంటే బర్త్డే రోజు రాకుండా వేరే రోజు అయితే వచ్చిందనమాట. సో బర్త్డేకి ఏదన్నా ఒక గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పిల్లలు అని చెప్పేసి మా ఆయన నాకు కూడా తెలియకుండా ఒక గిఫ్ట్ అయితే బుక్ చేసి ఇచ్చారనమాట. అది అప్పుడప్పుడే బుక్ చేసి తెప్పించారు. అది ఏంటో మీరు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. నేను కూడా షాక్ అయినాను. ఇంకా తర్వాత వచ్చేసి మా అత్తమ్మ, మా మామయ్య అయితే కేక్ పెట్టేశారు మా క్యూటీకి. అలాగే మా మమ్మీ కూడా పెట్టింది. ఇప్పుడు వచ్చేసి రిక్కీ ఖుషి వాళ్ళైతే పెడుతున్నారనమాట. రిక్కీ ఖుషి ఛానల్ మీకు తెలిసిందే కదా. ఇక్కడ వచ్చేసి మా ఖుషి ఫేస్ చూడండి ఎట్లా చూస్తుందో గిఫ్ట్ ఇచ్చుకుంటూ. వాళ్ళైతే మంచి ఫ్రాక్ తెచ్చారనమాట. మా క్యూటీ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. చూడండి క్యూటీని ఎలా చూస్తుంది కదా ఖుషి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు మా క్యూటీ స్వీటీ ఫ్రెండ్స్ అనమాట. చూసారు కదా, వీళ్ళందరూ మా పిల్లల ఫ్రెండ్స్. ఇంకా వచ్చేవాళ్ళు ఉండే, కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం హెల్త్ బాగాలేక కొంతమంది పిల్లలు అయితే స్కిప్ అయ్యారనమాట. ఇక్కడ వచ్చేసి సోమాంచ్ అనమాట, చిన్న క్యూట్ ఫ్రెండ్. చూడండి మా స్వీటమ్మ అంటే చాలా ఇష్టం ఆ బాబుకి, మస్తు వస్తాడు వాళ్ళ దగ్గరికి అయితే. ఇక్కడ వచ్చేసి ఏం గిఫ్ట్ అని చెప్పాను కదా, స్మాల్ అండ్ సాఫ్ట్ టెడ్డీ బేర్ అనమాట. ఎంత క్యూట్గా ఉందంటే మా క్యూట్కి అయితే ఫుల్ నచ్చేసింది. నాకు కూడా తెలియకుండా, తనే కాదు నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయాను ఆ గిఫ్ట్ చూసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అందరైతే కేక్ అయితే తినేస్తున్నారు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి అనమాట. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తారనమాట మా పిల్లలకి ఏంటంటే గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా, అలా అనమాట. వెయిట్ చెయ్యరు. అందరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఫస్ట్ అయితే గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తానమాట. సోమాంచ్ అని చెప్పాను కదా, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా బాబు. ఇంకా మా క్యూటీ వచ్చేసి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాము డాడీ అని చెప్పేసి ఒక పెన్సిల్ సెట్ అయితే ఉంటుంది కదా, ఆ సెట్ అయితే తీసుకొని వచ్చిన వాళ్ళకైతే అలా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చిందనమాట. మా క్యూటీ ఫ్రాక్ గురించి చెప్పాను కానీ మాకు స్వీటీ ఫ్రాక్ గురించి చెప్పలేను కదా, అది కూడా తనే సెలెక్ట్ చేసుకుంది ఫ్రాక్, అందుకే అంత క్యూట్గా ఉందన్నమాట. ఇంకా మా రిక్కి చూడండి మంచిగా కేక్ తింటూ బిజీ ఉన్నాడు.
ఇంకా ఇక్కడ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. దొంగ ఖుషి ఒక్కటే కూర్చొని తింటుంది అక్కడ. ఇక్కడైతే గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ అవుతున్నాయి అనమాట. ఇది అనమాట టోటలీ మా హ్యాపీ బర్త్డే వీడియో. మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా మా క్యూటీ ఏం బుక్ చేసుకుందో అది చూపిస్తానని చెప్పేసి. సో ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి.